పోయి దుబ్బలకి వెళ్ళి తీసుకుంటే టైర్ కదులుతాను కొత్తగా ఉన్న బండి నాశనం చేసుకున్నట్టు ఉన్నది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రైడర్ పవన్ తర్శాను. ఆఫ్టర్ లాంగ్ టైం కదా గైస్, ఆఫ్టర్ లాంగ్ టైం అని ఎందుకంటానంటే ఇంతకుముందు అయితే నాకు రైడర్ పవన్ తర్శాను ఛానల్ అయితే ఉండే, అది మీకైతే తెలుసు. ఆ ఛానల్ అయితే ఇప్పుడు 3 స్ట్రైకులు కూడా అయితే ఛానల్ పోయింది గైస్. మళ్ళీ కొత్త ఛానల్ పెట్టినా గైస్. ఇప్పుడైతే మళ్ళీ రైడర్ పవన్ 37 అనే ఛానల్ పెట్టినా. ఇంతకుముందు ఛానల్కి ఎట్లా సపోర్ట్ ఇచ్చి ఇప్పుడు కూడా ఈ ఛానల్కి ప్లీజ్ సపోర్ట్ అట్లనే ఇవ్వండి. ప్లీజ్ దయచేసి అడుగుతున్నా, ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మీ ముంగడికైతే నేను RC 200 అయితే తీసుకున్నా. RC 200 అయితే తీసుకున్నా. ఇదే RC 200 గైస్, చూడండి మీకు చూపిస్తా. ఇప్పుడు నుంచి అయితే మంచి మంచి కంటెంట్లతో మళ్ళీ మంచి మంచి బ్లాగ్స్ తీసుకొని వస్తా గైస్. ఇంతకుముందు నాకు ఎట్లా సపోర్ట్ ఇచ్చి ఇప్పుడు కూడా ప్లీజ్ అట్లనే సపోర్ట్ చేయండి. ఇది నా కొత్త ఛానల్. ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. ఇప్పుడైతే మంచి మంచి బ్లాగ్స్ తీసుకొని వస్తాం మేము వాడికి. ఇక నా RC 200 కొత్తగా ఉన్నా గైస్. గైస్ ఇప్పుడైతే సినిమాటిక్ క్లిప్స్ అయితే ఊసిలో RC 200 ఎట్లుందో కింద కామెంట్ చేయండి గైస్. RC 200 ఎందుకు తీసుకున్నానో కూడా చెప్తా గైస్. RC 200 అన్న నా డ్రీమ్ బైక్ గైస్, అందుకే RC 200 తీసుకున్నా. మీకు ఇంకో చిన్న డౌట్ కూడా ఉంటుంది, ఏంటో తెలుసా? BS4 BS3 BS6 ఈ స్టిక్కరింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. BS4 అన్న ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కానీ RC 200 బండి ఎందుకు తీసుకోలే అన్న అంటే అది కూడా చెప్తా. రీజన్ ఉంది గైస్. ఇప్పుడు కొత్తగా వచ్చే బండ్లు అయితే RC 200కి ఎగ్జాస్ట్ కానీ, ముంగట డ్రూమ్ కానీ, ఇక్కడ పార్ట్స్ కానీ, లుకింగ్ వైజ్ కానీ ఇవైతే ఏం మంచిగా ఉంటలేవు గైస్. మెయిన్గా వైజర్ వచ్చేసి కూడా చాలా నచ్చుతలేదు. అందుకే నచ్చేటోళ్ళకి నచ్చుతుంది, తీసుకునేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు, తీసుకున్నారు కూడా గైస్. నేను ఎందుకు తీసుకోలే అంటే నాకు ముంగట వైజర్ కానీ, డూమ్స్ కానీ, ఈ పార్ట్ల వైజర్ కానీ, ఈ లుకింగ్ వైజ్ కానీ అయితే నాకైతే ఇప్పుడు వచ్చే బండ్లు అయితే నచ్చలే గైస్. తీసుకునేటోళ్ళు తీసుకోండి, నేను ఏం అద్దనా. కాకపోతే నాకు నచ్చిందని తీసుకున్నా గైస్. RC 200 అయితే నా డ్రీమ్ బైక్. BS4లో తీసుకున్నా గైస్. గైస్ ఇంతకుముందు నా రైడర్ పవన్ 37 అనే ఛానల్కి మీరు ఎట్లా సపోర్ట్ ఇచ్చిలో ప్లీజ్ దయచేసి ఈ ఛానల్కి కూడా అట్లనే సపోర్ట్ ఇవ్వండి గైస్. ఇంతకుముందు ఛానల్ అయితే మంచి మంచి బ్లాగ్స్ తీసిన గైస్, వీలీ కానీ స్టాపీ కానీ కొట్టేసిన గైస్. ఇప్పుడైతే మంచి మంచి బ్లాగ్స్ కూడా తీస్తా గైస్. ఈ RC 200తోనైతే లాంగ్ ట్రిప్స్ కానీ, రియాక్షన్స్ వీడియోస్ కానీ మంచి క్యాప్చర్ చేస్తా గైస్. మంచి మంచి బ్లాగ్స్తో వస్తా గైస్. ప్లీజ్ కింద కామెంట్లు కూడా వేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలని. RC 200తోనే మంచి మంచి బ్లాగ్స్ తీసుకొని వస్తా గైస్. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ కొత్త ఛానల్ పెట్టడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి గైస్. ఇంతకుముందు ఛానల్ దగ్గర ఒక 900 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యి గైస్. ఒక 70 సబ్స్క్రైబర్స్ అయితే ఆల్మోస్ట్ 1K రీచ్ అయ్యేది. ఛానల్ 3 స్ట్రైకులు కూడా అయితే ఛానల్ పోయింది. ఆ ఛానల్ పోయిన బాధాకరంలో చాలా అంటే చాలా ఏడ్చాను గైస్. ఇన్ని రోజులు ఛానల్ పెట్టకుండా, ఇన్ని రోజులు బ్లాగ్స్ ఇవ్వకుండా ఉన్నానంటే ఇదే రీజన్ గైస్. చాలా అంటే చాలా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయినా. గంతగానం కష్టపడి దెబ్బలు లాగించుకొని ఎన్నో వ్లాగ్స్ తీసిన గైస్. ఎంతో రిస్క్ చేసుకొని మా ఫ్రెండ్స్ని కూడా ఇట్లా రిస్క్ తీసుకొని అయితే ఎన్నో వ్లాగ్స్ తీసిన గైస్. ఇప్పుడైతే తీసిన వ్లాగ్స్కి అయితే నాకు ఫలితం లేకుండా అయింది గైస్. ఎందుకంటే 3 స్ట్రైకులు పడి ఛానల్ పోయింది కదా గైస్. ఆ ఛానల్ పోయిన బాధాకరంలో నేను చాలా అంటే చాలా ఏడిసి డిప్రెషన్లోకి పోయినా గైస్. అందుకే ఇన్ని రోజుల నుంచి ఎలాంటి బ్లాగ్స్ చేయలే, ఎలాంటి ఛానల్ పెట్టలే గైస్. ఇప్పుడైతే మళ్ళీ ముంగడికి అయితే మంచి ఛానల్ పెట్టినా గైస్. సేమ్ ఛానల్ రైడర్ పవన్ 37 అయితే కింద లింక్ పెడతా గైస్. ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనో ఇప్పుడైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఈ వీడియో అయితే చూడండి గైస్. మంచి మంచి బ్లాగ్స్తో మీ ముంగడికి వస్తా. చలో నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాం. చలో బాయ్ గైస్.